ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల దందా వ్యవహారం బయటపడింది. గత ఏడాది కాలంగా సాగుతున్న ఈ భారీ మోసాన్ని ఏలూరు జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ దందాలో సంబంధం ఉన్న 8 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు ఎన్ఎంఆర్ ఉద్యోగిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. భక్తుల విశ్వాసాన్ని సొమ్ము చేసుకుంటున్న ఈ ముఠాపై లోతైన విచారణ కొనసాగుతోంది. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని డీఎస్పీ తెలిపారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నకిలీ టికెట్ల యొక్క అవకతవకలపైనటువంటి విషయంపైన ఈ రోజు నాడు మీ అందరి ముందు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16/3/2026 తారీఖు నాడు ద్వారకా తిరుమల ఈవో చెట్టి భద్రాజీ గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మేము ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 71/2026 కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ యొక్క కేసులో వారు ఇచ్చిన ప్రకారము వారి యొక్క ఏదైతే 100 రూపాయలు 200 రూపాయల టికెట్లు వాళ్ళు స్కాన్ చేసినప్పుడు స్కాన్ అవ్వకుండా వాళ్ళు డూప్లికేట్ టికెట్లు కనపడినాయి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దానికి ఎవరైతే అప్పుడు ఉన్నటువంటి ఇతను ఎవరో అయినంపూడి జగన్నాథరాజు, అదేవిధంగా మేక శేషు సతీషు, సముద్రాల శేషుబాబు వీళ్ళందరూ కూడా బాధ్యులని చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చారు. దానిపైన కేసు దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తులో వాళ్ళు పెన్ డ్రైవ్ వాడారు, ఇతర విధంగా ప్రింట్ చేశారని చెప్పడంతో దానిలో ఐటీ యాక్ట్ వేయడంతో భీమడోల్ సిఐగా దర్యాప్తు తీసుకోవడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ముఖ్యంగా మేము ఈ యొక్క కేసులో ముఖ్యమైనటువంటి ఈ మేకా సతీష్ని, సముద్రాల శేషబాబుని అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా. తర్వాత A1 అనే అతను దొరకలేదు. దాని మీద 17వ తారీఖు మళ్ళా ఈ నెల మేము ఈ మెయిన్ A1 ముద్దాయి గురించి అనేక